ఏలూరు చూడండి, విజయవాడలో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, రాజమహేంద్రవరంలో ఉన్నాడు, కాకినాడలో ఉన్నవాడు. అక్కడ ఉన్న విద్యావంతులందరూ, అంబేద్కరైట్స్ అందరూ, ఎస్సీ ఎస్టీ. మేము టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళం, అనవసరంగా చెప్తే ఎక్కువ చెప్తాం. డాక్టర్ రెవరెండ్ మాస్టర్ మొట్టమొదటి స్పీకర్ బ్రదర్ మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ డజంట్ బిలాంగ్ టు ఎనీ క్యాస్ట్. రెండు ఫోర్సులు ప్రపంచంలో సృష్టి ప్రారంభం కాన్స్టిట్యూషన్ డేవిడ్ పాలన్న నేను సంతోష్ 1235 ఆర్టికల్ 12 ఎక్కడ పెట్టారో తెలియదు. చాలా కాపీలు అంతా ఒక 100 కాపీలు పంచారు ఆ రోజు. చాలా రాయబడ్డారు భారతదేశంలో. లేక అలాగే స్వాతంత్రం ఉండాలి మనిషి. మూడు అంశాలు ప్రాముఖ్యమైనవి. అవేంటంటే ఈక్వాలిటీ. చూడండి, రెండు కోర్సులు పనిచేస్తారు క్రియేషన్లో మొదటి నుంచి. జై భీమ్ అండి. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన ఈ కొత్త ప్రభుత్వం కాదు, 11 సంవత్సరాలుగా ఏళ్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏలుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఉండే ప్రజలు, భారతదేశం మొత్తం ప్రజలు ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. దానికి తోడు మన స్టేట్లో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా, ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసింది అది ఇక్కడ కాబట్టి, కేంద్రంలో అక్కడ, స్టేట్లో ఇక్కడ ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఈ అరాచకాలకి మరి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సంఘంలో పనిచేసే కార్యకర్తలు అనుకోండి, లేకపోతే చిన్న లీడర్లే అనుకోండి, వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ విషయాలని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రభుత్వం మీద మనం ఏదో రకంగా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. అటువంటి సమయము వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఎవరికి కూడా ఏ మంచి జరగటం లేదు. ఏడాదిన్నరకు పైగా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. ఏ ఒక్క అది వాళ్ళు ప్రజలకి అందించిన పాపానికి పోలేదు. చదువు లేదు, ఆరోగ్యం లేదు, తిండి లేదు. ఇన్ని అరాచకాలు వాళ్ళు కావాలని ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క అండతోటి వీళ్ళు మన రాష్ట్రాన్ని భయంకరంగా పరిపాలిస్తున్నారు. ఆ పరిపాలనకి స్వస్తి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఈ నాయకులందరం కూడా మేమందరం కలిసి కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాము. జై భీమ్. అందరికి జై భీమ్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎస్సీలపై వివక్షత మీద అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి ప్రజాస్వామ్య భారతదేశంలో భారత రాజ్యాంగం మరి పరిరక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనది ఉంది. దీనికి పరిరక్షించవలసినటువంటి ప్రజాప్రతినిధులు, పాలకులు ఏం చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది. మరి వాస్తవంగా రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆ చట్టాల ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయాలని వాళ్ళు చట్టాలు చేస్తే, మరి ఈ రాష్ట్రంలో వివక్షత అనేది నేటికి చూపించటం అనేది చాలా విచారించదగ్గ విషయం, బాధాకరమైన విషయం. దానికి ఎవరైతే ఈ వివక్షత చూపుతున్నారో వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లోపించారు. వాస్తవంగా జస్టిస్ పొన్నయ్య కమిషను ప్రతి శనివారం చైతన్యవంతమైనటువంటి మీటింగులో శనివారం ఏర్పాటు చేయమని మరి చట్టాలు చేస్తే దాన్ని అధికారులు పట్టించుకోరు. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 380 ప్రకారం ఎస్సీ ఎస్టీ మరి కమిషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో
మానిటరింగ్ కమిటీలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని చెప్పి మరి వాళ్ళు చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను పట్టించుకోరు. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కుల కంటే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ హక్కుల్ని భంగం కలిగించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి నేడు కనిపించట్లా. ఏం చేద్దాం? ఎలా ప్రజల యొక్క మానవ విధానాన్ని ఎలా మనం అభివృద్ధి చెందే విధంగా మనం ఆలోచించి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది మానవ హక్కు అంటే ఒక మాల హక్కు, మాదిగ హక్కు, డెక్కల హక్కు, యానాది హక్కు కాదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మానవుడు యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్తో కలిగి ఉన్నటువంటి వ్యక్తి మానవ హక్కు. మానవులు ఆ హక్కుని కాలరాసే పరిస్థితి ఎవరికీ లేదు. ఒక భంగం కలిగించే పరిస్థితి ఎవరికి లేదు. ఒకవేళ భంగం కలిగిస్తే దాన్ని రక్షించవలసినటువంటి వాళ్ళే దాన్ని భక్షించబడుతుంటే సమాజం ఏ దిశగా ప్రయాణం చేద్దో ఆలోచించవలసిన అవసరత నేడు ఎంతైనా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి దయచేసి మరి ఈ వ్యవస్థలో ఏదైతే రెవెన్యూ పోలీసు వ్యవస్థ ఉందో ఈ రెవెన్యూ పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టే నేడు ఇంకా వివక్షత జరుగుతుందనే విషయాన్ని మనకి తేట తెల్లకంగా ఉమ్మడి ఈస్ట్ గోదావరి కానీ, ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, అలాగే చిత్తూరు జిల్లాలో కానీ, లేటెస్ట్గా గుంటూరు జిల్లాలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో జరిగిన సంఘటనలే మనకి కళ్ళు కట్టినట్టు కనిపిస్తున్నాయి. దయచేసి ప్రజాప్రతినిధులారా, అధికారులారా ఆలోచించండి. మనకు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ దిశగా ప్రయాణం చేయిస్తారో మరొక్కసారి మీరు ఆలోచించి సమాజ నిర్మాణం కోసం ప్రపంచ మేధావిగా కొనియాడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటంలో మీరు విఫలమవుతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు చైతన్యం కలిగినటువంటి దేశం భారతదేశం, చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం, బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి దేశం భారతదేశం. అలాంటి బౌద్ధాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మీరు విఫలమవుతున్నారు. మరి దయచేసి ఒక్కసారి పునరాలోచించి పునఃపరిశీలించి సమాజ నిర్మాణం కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలని అధికారులను, ప్రజాప్రతినిధుల్ని ఈ యొక్క సమీక్ష సమావేశంలో మరి అందరూ ఆలోచన మీద మేము చెప్పడం మీడియా ద్వారా బయటికి వెళ్ళగడుతున్నాం. మరి దయచేసి మానవ హక్కుల నిర్మాణమే ఈమె యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి కాబట్టి అందరూ కూడా ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎలాంటి వివాదం లేకుండా మంచి ఏదైతే మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ చెప్తుందో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని చెప్తుందో అవి తప్పనిసరిగా మీరు పాటిస్తానని చెప్పి పాలకులుగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో పాలకులుగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఎందుకు ఫెయిల్ అవుతుంటే నేను ఈ తప్పు జరుగుతుంది, ఈ తప్పుని నేను ఖండించవలసినటువంటి బాధ్యత నాపై ఉందని మీరు ఎందుకు పునరాలోచించట్లా అంటే మీలో మనువాదం ఉంది కాబట్టి మీరు పునరాలోచించట్లా. ఇంకెంతకాలం వీళ్ళని అణిచివేయాలనే ఆలోచన ధోరణిలో మీలో ఉంటే ఎప్పుడు సమాజం ఒకే విధంగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా అందరూ కూడా సమాజ నిర్మాణం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చట్టాలని దుర్వినియోగం చేసే వాళ్ళని మరి మనం ప్రశ్నించవలసిన అవసరత ఎంతైనా ఉంది. చట్టాలను కాపాడవలసిన బాధ్యత అధికారులు మరి ఆ దిశగానే ప్రయాణం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై భీమ్, జై. ఈరోజు ఏలూరు నగరంలో షెడ్యూల్ కులాలకు చెందిన, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధులము సమావేశమై భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పరిరక్షణ, ఈ రెండు వర్గాల విషయంలో పరిరక్షణ జరగటం లేదు అనేటువంటిది మేము సమీక్షించుకున్నాం. కనుక మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యంగా ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైద్య రంగాలలో సమాన అవకాశాలు కల్పించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని హక్కులు వీళ్ళు అనుభవించేటట్లు చేయడంలో మరి పాలకులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కులాలకు చెందిన, వర్గాలకు చెందిన ప్రతినిధులము, ప్రజలము ఇక నుంచి సంఘటితమై దీనిని తరచూ ప్రశ్నించి
మా హక్కులు మేము అనుభవించే వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా స్వేచ్ఛకి మానవ హక్కులకి పట్టుకొమ్మగా ఉండేది. అలాంటిది ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ చట్టము, న్యాయము, రాజ్యాంగం అమల్లో ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి ఇక్కడ నడుస్తుందా అనేది డౌట్ వస్తుంది. మనం అనేక విషయాలు చూస్తున్నాము. డాక్టర్ సుధాకర్, విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి, కాకినాడ వీధి సుబ్రహ్మణ్యం కేసు దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైన చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వీటిలో తాజాగా మనం చూసింది పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో దళితుల్ని సామూహికంగా వెలివేయటం అనేది. దానికి కొనసాగింపుగా మనం చూసాము గత 2-3 రోజుల్లో జరిగిన తెనాలిలో జరిగిన అతి దారుణమైన సంఘటన. కొంతమంది దళిత మైనారిటీ యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు విచ్చలవిడిగా వాళ్ళని కొట్టడం మనం చూస్తున్నాము. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎవరిస్తారు, పరిశ్రమలు ఎట్లా వస్తాయి, ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? దానికన్నా ముఖ్యంగా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. తర్వాత మనకు ఒక పటిష్టమైన న్యాయ వ్యవస్థ అనేదాన్ని ఏర్పరిచారు. అయితే ఆ ప్రాథమిక హక్కులు కూడా ఇక్కడ అమలు జరగట్లేదు. రాజ్యాంగం అనేది సరిగ్గా అమలు జరగట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి, ఒక ఆటవికమైన పరిస్థితిలో మనం నెట్టివేయబడుతున్నాము. ఈ పరిస్థితిని చూసి అంత సమీక్షించి ఏం చేయాలి, ఎలా దీనికి ప్రతిస్పందించాలి అని ఆలోచించడానికి ఈరోజు ఏలూరులో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక దళిత, మైనారిటీ, బీసీ వర్గాలకు చెందిన మేధావులు, విద్యావంతులు పాల్గొని దీని మీద చర్చించడం జరిగింది. మీపై త్వరలోనే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉల్లంఘన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవటం వల్ల ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు, మరి ముఖ్యంగా దళితుల మీద దాడులు జరుగుతున్నది. దాన్ని సంఘటితంగా వ్యతిరేకించాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నిటికీ ప్రభుత్వాలు తక్షణం స్పందించి ఈ యొక్క రాజ్యాంగ రక్షణను కల్పించవలసిందిగా కోరుతూ, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ప్రజల్లో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి వ్యతిరేకిస్తామని తెలియజేస్తారు.